Hello guys, welcome back to new video of Minecraft solo survival. సో నేను లాస్ట్ ఎపిసోడ్లో ఏం చేసిన మనం లాస్ట్ ఎపిసోడ్లో ఈ బిల్డ్ అయితే కట్టినాం. సో ఈరోజు ఏంటంటే మైనింగ్. ఎస్, సో మైనింగ్ కంటే ముందు నేను ఒకటి చూపించాలి. సో మనకైతే సిల్క్ టచ్ వచ్చింది. చేసేసిన సిల్క్ టచ్ని బిల్డింగ్ కూడా పెట్టేసిన, అందుకే నా ఎక్స్పీ అంత ఉంది. ఎమరాల్స్ కూడా తగ్గినాయి 7. యా, సో ఈ వీడియో కంటే ముందు మీకు ఇంకో వీడియో రావాలి. ఏంటంటే నేను మొన్న అది ఒక పోస్ట్ పెట్టిన. సో దీని ఫోటోదే. దాన్ని చూసి చాలామంది ఏమనుకుంటారు అంటే 1000 బ్లాక్స్ 2000 బ్లాక్స్ మైన్ చేసిన వీడియో ఏమో అనుకుంటారు. అంటే వీడియో అదే రావాలి, బట్ సో నేను సగం రికార్డ్ చేసిన తర్వాత స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వల్ల వీడియో రికార్డ్ కాలే. సో అది సగం అయింది, అది ఆయనతకైతే చూపిస్తా. సో తర్వాత ఇదైతే మైన్ చేసేస్తాం.
సో ఫస్ట్ సిల్క్ టచ్తో తీసి తర్వాత ఫార్చ్యూన్తో తీద్దాం. చూపిస్తా ఏవి ఎంత దొరికినాయని. అలా చూస్తుంటే మీకు ఎక్కువ రెడ్స్టోనే కనిపిస్తుంది, ఎందుకంటే అదే ఎక్కువ దొరికింది. సిల్క్ టచ్, ఫార్చ్యూన్. ఎస్, ఫార్చ్యూన్ ఎక్కువ లేదు దానికి, ఎందుకంటే అది ఎక్కువ మైండ్ చేసిన కదా దాంతోనే. సో పికాక్సెస్ 2 ఉన్నాయి ఇంకంతే, ఐరన్వే. ఓకే, సో ఇట్లా లైన్గా వచ్చేద్దాం మనం. ఓకే, కంప్లీటెడ్. సో మీరు చూసుకోవచ్చు నా దగ్గర ఏమేమి ఉన్నాయో. సో 64 + 12 రెడ్ స్టోన్, 30 డైమండ్స్, 2 ఐరన్ తక్కువ దొరికింది, 6 గోల్డ్ అంతే. సో ఎక్కువ దొరికింది రెడ్ స్టోను. ఎంత వస్తుందో ఫార్చ్యూన్తో తీద్దాం అది కూడా. ఓకే, ఫస్ట్ తీద్దాం. ఓకే, ఫస్ట్ తక్కువ దాంతో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఫార్చ్యూన్. ఓకే, ఐరన్. ఓకే, 2తో ఇస్తే 7. వావ్. అండ్ నెక్స్ట్ 6 గోల్డ్. 6 గోల్డ్ కదా, ఇన్ని వస్తాయి చూడాలి. 10. ఓకే, నెక్స్ట్ దిస్. కొడి. సో లప్పీస్ 14. 14 అంటే ఇది స్టాక్ వస్తుందేమో, థింక్ రావచ్చు గైస్. యా, పైనే కన్ఫర్మ్. దాంతోనే. సో 3 స్టాక్స్. నెక్స్ట్ డైమండ్ లాస్ట్. సో రెడ్ స్టోన్ నెక్స్ట్. 64 కదా. ఓకే, ఇట్లా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు రెడ్ స్టోన్. ఎస్, కంప్లీటెడ్. ఓహ్, మొత్తం ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది. ఇది పడేద్దాం స్టిక్స్. ఓకే, సో 1 2 3 4 5 6 అంటే ఒక స్టాక్కి 6 అట్లా. ఓకే, చాలానే వచ్చింది. సో మనం కొంచెం క్లియర్ చేసుకొని అయితే రావాలి. నెక్స్ట్ మనకైతే డైమండ్స్. సో అసలైంది ఇదే మనకు కావాల్సింది ఇప్పుడు. దీనైతే మీదికి ఎట్టుకుంటూ పోదాం. కోరుకుంటున్నా. వావ్, రిపేర్ అయిపోయింది ఇది. ఓకే, కొంచెం మీద పెట్టుకుందాం. ఇది నాకు కనిపించద్దు. ఫస్ట్ ఒకటే వచ్చింది. ఫార్చ్యూనేగా అయితే ఫార్చ్యూన్. సో టైమ్ టు సీ ది డైమండ్స్ ఎన్ని వచ్చినాయి. గైస్, చూసే ముందు ఒక్కసారి మీరు గెస్ చేయండి. 30 డైమండ్స్ మైన్ చేసిన ఫార్చ్యూన్ 3తోని ఎన్ని వచ్చి ఉంటాయి. జస్ట్ గెస్.
ఓకే, కామెంట్ చేయండి. చూసేస్తున్నా 63. ఒక్కటి గైస్, ఒక్క డైమండ్తో 64 స్టాక్ పోయింది. ఓకే, ఎన్నో అనుకుంటాం, అన్నీ చేరుతాయింది. ఒక స్లాట్ ఉందిగా, స్టిక్స్ తీసుకుందాం, ఎందుకు పడేయాలి. ఓకే, అండ్ గైస్ నాకు ఈ వరల్డ్ ఫస్ట్ టర్టిల్ చిన్నది, అంటే పెద్దది కనిపించిందో లేదో నాకు గుర్తుకు లేదు. అయితే ఫస్ట్ టర్టిల్ అనుకుంటున్నా, బట్ చిన్న టర్టిల్, ఇంకా పెద్దగా అది దొరికింది. అక్కడ పెట్టిన దాన్ని అయితే చూపిస్తా మీకైతే. సో ఇప్పుడే చూసుకోండి నాకు ఏమేమి వచ్చినాయో. ఇవన్నీ వచ్చినాయి. సో గోల్డ్ చాలా తక్కువ వచ్చింది, ఐరన్ కూడా. ఇవైతే విపరీతంగా నిండిపోతుందేమో దీని తర్వాత నా రెడ్ స్టోన్తో. ఇది సో మనకి ఎట్లాగూ డైమండ్స్ ఉన్నాయి, సో ఆర్మర్ చేసేద్దాం. సో మనమే క్రాఫ్ట్ చేద్దాం ఇట్లా, ఎందుకంటే ఎప్పుడు దాంట్లో కుట్టడం ఎందుకు. నెక్స్ట్ పాయింట్స్, అండ్ తర్వాతనేమో హెల్మెట్, తర్వాత బూట్స్. ఫైనలీ గైస్ వీఆర్ ది డైమండ్ ఆర్మర్. సో చేతులు ఇది తీసేద్దాం, ఈ రెండు కూడా అయిపోయినకి వచ్చింది ఏదా. సో డైమండ్స్ లోపలికోండి మీరు, 30 ఉన్నాయి ఎక్స్ట్రా ఇంకా మనకి డైమండ్స్. సో మనకి నేను అప్పుడు చెప్పిన 150కి చేసుకుంటాను, బట్ 157 అయింది, 7 days ఎక్స్ట్రా. ఒక్క నిమిషం ఆగండి, కరెక్ట్ వస్తలేదు. ఓకే, ఇక్కడ నిలబడదాం. సో 150 నుంచి 157కే అయింది కదా ఇంకా 7 daysకే. సో మనకి డైమండ్ ఆర్మర్ వచ్చేసింది. నెక్స్ట్ టూల్స్ చేసుకుంటా, ఇది కూడా మనకి అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇది తీసేసి మనం వేసేసుకున్నాం ఇట్లనే, ఇది కాదు ఇది. సో డైమండ్ ఇప్పుడే ఏం వేసుకొని చేసుకున్నా అంతే. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తీసుకోవాలి. సో రీప్లేస్ చేసుకుందాం దీంట్లో కిందకి. ఓకే, మీరు వచ్చాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు వచ్చే. ఓయ్ ఓకే, ఇట్లా కూడా వచ్చా. ఓకే, సో డైమండ్ ఆర్మర్ అక్కడికి వచ్చేసింది. సో ఈ ఐరన్ ఏం చేద్దామంటే ఇక్కడ కింద పెడదామా, ఇంకో స్టాండ్ చేసి కింద పెడదాం గైస్, ఎందుకంటే ఫస్ట్ ఐరన్ ఆర్మర్ కాబట్టి. సో స్టాండ్ రెసిపీ ఏంది, స్టాండు. ఓకే, ఒక స్మూత్ స్లాబ్ కావాలా, ఉన్నట్టుంది కదా స్లాబ్ ఉంది నాకు తెలుసు, నేను పెట్టిన నాకు తెలియదా, దానికోసమే చేసిన దాన్ని కూడా. ఓకే స్టాండ్ కమాన్, స్టాండ్ ఇక్కడ పెట్టుకొని. బూట్స్ మిస్సింగ్ యార్. ఓకే బూట్స్ లేవు, ఐరన్ బూట్స్ ఎటు పోయినాయి, ఆయన పెట్టినా ఇదేనా అది. ఐరన్ బూట్స్ పోయినాయి అనుకుంటా అది. యా ఐరన్ బూట్స్ పోయినాయి, గోల్డ్ పెట్టేద్దాం. గోల్డే ఉంటుండే కదా, నేను చూసుకోలేదు చక్కగా. ఓకే కింద పెడదాం. ఎస్, సో పైన గోల్డ్, పైన డైమండ్, కింద ఐరన్. అది ఐరన్ నేను డైమండ్ యూజ్ చేసేటప్పుడు అది వేసుకుంటాను, ఇది మళ్ళీ మీదికే పోతుంది. లప్పీస్ కింద ఉంది కదా, దాన్ని తెచ్చి మీద పెట్టేద్దాం, మళ్ళీ ప్లేస్ వేస్ట్ దీంట్లో. ఇంకో 3 slots. ఓకే, సో చాలా లప్పీస్ ఉంది, ఒక్కసారి ట్రై చేద్దాం ఏదైనా వస్తుందేమో అని. లాగ్ అవుతుంది బాగా. ఏంటంటే డెన్సిటీ 4 ఇంకేం వద్దులేండి. అంతేగా ఈ వీడియోకి అయితే. సో
సో మనం మన డైమండ్ ఆర్మర్ అయితే కంప్లీట్ చేసేసినాం. సో 150 అనుకున్నాం కదా, అయిపోయింది ఎట్లనో అట్లా. సో ఈ వీడియో చిన్నగానే వచ్చి ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ 500 సబ్స్కి దగ్గరగా ఉన్నాం, చేసేయండి మీరు. ఓకే బాయ్, మళ్ళీ మనం అయితే నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. మనకి ఈ పిక్ కూడా బాయ్ చెప్తాడ ఏంది బాయ్.